బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు మరో బిగ్ షాక్ తగిలింది. మొన్ననే తనను ఫామ్ హౌస్లో కలిసిన చేవెళ్ల ఎమ్మెల్యే కాళే యాదయ్య కారు దిగేశారు, కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు కాళే యాదయ్య. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని అందించేందుకు మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సాదిక్, చెప్పండి, బీఆర్ఎస్కి సమావేశాలకు హాజరవుతున్నారు, కేసీఆర్తో మాట్లాడుతున్నారు, అదే సమయంలో 1-2 రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఎంఎన్ఆర్ ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు ర్యాలీ అవుతున్నారు, కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం మీద పూర్తి స్థాయిలో వారికి విశ్వాసం కోల్పోవడంతో ఇక కాంగ్రెస్ పార్టీ వైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. తాజాగా చేవెళ్ల ఎమ్మెల్యే కాళే యాదవ్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, దీపాదాస్ మున్సి సమక్షంలో ఢిల్లీలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడం అన్నది ఇప్పుడు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో మొత్తం 6 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భం మనకు కనబడుతుంది. సో టీఆర్ఎస్ ఎల్పీ సంబంధించి పూర్తి స్థాయిలో విలీనం కావాలంటే 26 మంది జైన్ కావాల్సిన అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో దానికి సంబంధించిన ప్రక్రియ శరవేగంగా కొనసాగుతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికే మనకు కడియం సియరి, అంటే ఎవరెవరైతే జైన్ అయ్యారో కడియం సియరి, దానం నాగేందర్, తెల్ల వెంకట్రావు, పోచారం శ్రీనివాసరెడ్డి, సంజయ్ కుమార్, తాజాగా కాళే యాదవ్, ఈ 6 కూడా బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సందర్భం కనిపిస్తుంది. 6 ఎమ్మెల్యేలు జైన్ కావడం జరిగింది. మొత్తం బీఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్ పార్టీలో విలీనం కావాలంటే 26 మంది ఎమ్మెల్యేలు జైన్ కావాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పటికే 6 జైన్ కావడం జరిగింది. మరో 20 మంది కూడా రావడానికి సిద్ధంగా ఉన్నాయని కూడా సంకేతాలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి యొక్క రాజకీయ చతురతతోని పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు చేరేందుకు సిద్ధమవుతున్నారు. హైదరాబాదు చుట్టుపక్కల ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో టచ్లో ఉన్నారని కూడా స్పష్టం చేస్తున్నారు. మరోవైపు పార్టీ అధిష్టానం కూడా పార్టీ సంస్థాగతంగా మరింత బలపడాలంటే డెఫినెట్గా చేరికలు పెద్ద ఎత్తున చేయాలని కూడా పార్టీ హైకమాండ్ కూడా సూచించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో పరిపాలన, మరోవైపు పార్టీ ప్రతిష్ట అంటే దాన్ని పూర్తి స్థాయిలో కూడా స్ట్రెంత్ చేసే విధంగా ఈ యొక్క చేరికలు జరుగుతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రజా పరిపాలన, ఇందిరమ్మ రాజ్యం, 6 గ్యారంటీ స్కీమ్స్ పూర్తి స్థాయిలో ప్రజలకు అమలవుతున్నాయి. ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారు. సో సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో ఉన్న నేపథ్యంలో అభివృద్ధి కోసమే ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో వస్తున్నామని కూడా బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సందర్భంలో మాట్లాడుతున్న సందర్భం కడుతుంది. మీరు చెప్పినట్టుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెళ్లకుండా కేసీఆర్ అన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ వారు కేసీఆర్ మీద కానీ కేటీఆర్ పైన విశ్వాసం లేకుండా ఉండదు. ఎందుకంటే మనకు ఫామ్ హౌస్లో వారు సహపంతి భోజనాలు పెట్టి వారితో అన్ని విషయాలు మాట్లాడుతున్నప్పటికీ విశ్వాసం కోల్పోతున్నారు ఎమ్మెల్యేలు. సో ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా తమ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలోకి చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఎవరికి ఎట్లా అనువుగా ఉంటుందో అనువైనటువంటి నేతలను పట్టుకొని వాళ్ళు జాయిన్ అవుతున్నారు. మరో హైదరాబాద్లో ఉన్నటువంటి కొంతమంది, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి కొంతమంది ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో టచ్లో ఉన్నారు. వాళ్ళు రేపేళ్ళ నుండి కూడా జాయిన్ అయ్యే అవకాశం అయితే కనబడుతుంది. సో అసెంబ్లీ ఇంకో విషయం చెప్పండి, బీఆర్ఎస్ని వీడి కాంగ్రెస్లో చేరిన తర్వాత వాళ్ళు చాలా కీలకమైనటువంటి స్టేట్మెంట్లు ఇస్తున్నారు. గత 10 నెలల్లో పరిపాలన చూస్తున్నాం, ఈ పరిపాలన పైన సంతృప్తి కలిగింది, మరోవైపు మా నియోజకవర్గ అభివృద్ధి కోసమే వెళ్తున్నామంటూ కూడా స్పష్టం చేస్తున్నారు. దీన్ని మరి ఎట్లా అర్థం చేసుకోవాలి? ఎంఎన్ఆర్ ప్రధానంగా అంటే ఏ పార్టీలైనా రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు తమ యొక్క నియోజకవర్గ అభివృద్ధి కోసం వాళ్ళు పాటుపడతారు. ఎందుకంటే ఎగ్జిస్ట్ కావాలంటే డెఫినెట్గా అభివృద్ధి అనేది ప్రజలు చూపించాలి. మరోసారి కూడా వాళ్ళ ఎమ్మెల్యే కావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రజలకు అల్టిమేట్గా ఏ పార్టీలో ఉన్నా కూడా ఆ ప్రాంతానికి సంబంధించిన అభివృద్ధి కావాలని కోరుకుంటున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అనేది అధికారం లేదు, మరోవైపు ఎంపీ కూడా ఒక స్థానం కూడా లేదు, మరోవైపు కేంద్రంలో బీజేపీ పరిపాలన ఉంది నేపథ్యంలో ఇక బీఆర్ఎస్ పార్టీలో ఉంటే తమ రాజకీయ భవిష్యత్తు ఉండదు, అదేవిధంగా తమ నియోజకవర్గంలో అభివృద్ధికి దూరం ఉంటున్నటువంటి అంశాన్ని కూడా వాళ్ళు పరిగణిస్తున్నట్టుంది. అందుకోసమే బీఆర్ఎస్ పార్టీ వీటి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సందర్భం